ప్రభుత్వం, రెండు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, వీళ్ళు చేసిన హత్యలు. ఈరోజు మీరు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం వెనకాల మనుషులు తిరిగి వస్తారండి? ఈరోజు క్షమాపణ మీరు ఒక టైటిల్ వేశారు, కోరితే అడిగేది కాదు క్షమాపణ అనేది. ఆ మనసుకు బాధ కలిగితే వచ్చేది క్షమాపణ. బాధ కలిగి మనలో మనకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మా హయాంలో జరిగింది, నా బిడ్డ ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, నేను చెప్తాను, క్షమాపణ చెప్తాను. మా కొడుకు ఇలాగ లేకపోతే నా కూతురు ఇలా తప్పు చేసిందని క్షమాపణ చెప్పాలి. దాంట్లో ఏంటి? మనం మీకు ఉదాహరణగానే బొంబాయిలోని శివాజీ విగ్రహం కూలిపోయింది, ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. అది క్షమాపణ చెప్తే పెద్దరకం పెరుగుద్ది కానీ తగ్గదు. నేను అంటుంది ఏదేమైనా ఈ విషయంలో సమర్థించుకునే ధోరణి ఏంటి? సమర్థించుకునే ధోరణి కాదు. నేను ఇప్పుడు చెప్తానండి, నేను చెప్తాను ఈచంద్ర గారు, నేను అంటుంది ఖచ్చితంగా బోర్డు తీర్మానం చేయాలి, మీ డిమాండ్ కరెక్టే. నేను అంటుంది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పులు కూడా నేను చెప్తున్నా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో తిరుమలకి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న పరిసరాలు క్లీన్నెస్ కావచ్చు, లేకపోతే ఆహార నాణ్యం కావచ్చు, లడ్డు నాణ్యత కావచ్చు, అద్భుతంగా మారింది. కానీ ఈ దర్శనాలు రూముల విషయంలో మాత్రం గతం కంటే దిగజారిన పరిస్థితులు, అక్కడ గతం కంటే దిగజారిని. నేను కూడా బాధితుడిని దాంట్లో చెప్తున్నా. ఈ రోజు ఎమ్మెల్యేలకి ఇచ్చారు, అలాగే ప్రజాప్రతినిధులు లెటర్లు అడిగితే వాళ్ళ ఆస్తులు ఏదో అడుగుతున్నట్టు, అబ్బాయి వచ్చే 3 నెలల వరకు రాసేసామండి, వచ్చే 5 నెలల వరకు రాసేసామండి. ఏంటి ప్రోటోకాల్? దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటి? దేవుడు అందరవాడు. అంటే వ్యవస్థ ఇప్పుడు వచ్చిందని కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. నేను అంటే ఈ ప్రభుత్వ ప్రక్షాళన ఎందుకు జరగలేదు? 2019 ముందు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజులు లేవే, ఏకాదశి రోజున ద్వాదశి రోజున ఉండి 2019 తర్వాత వచ్చింది కదండి ఆ సాంప్రదాయం. మరి ఎందుకు మార్చలేదు ఆ సాంప్రదాయాన్ని? అది కదా ప్రక్షాళన అంటే. ఇప్పుడు తిరుపతికి సంబంధించండి, భారతదేశం మొత్తం వాళ్ళకి ప్రసార కేంద్రాలు ఉన్నాయి, తర్వాత ఏమో టీటీడీ బోర్డుకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఇవ్వచ్చు కదా టికెట్లు. ఆ తిరుపతిలో 9 కేంద్రాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలి? 9 కేంద్రాలు 94 అక్కడ ఎందుకు ఇవ్వాలి? దేశం మొత్తం ఇవ్వచ్చు కదా అన్ని చోట్ల. ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ పెరిగింది కదండి. మరి ముఖ్యమంత్రి గారు ఏమో టెక్నాలజీ వాడండి, ఆర్టీజీఎస్ వాడండి, వాడుకోవచ్చు కదా. ఈ రోజు ఏమైపోయిందంటే కొన్ని మాటలు చాలా మందికి బాధాకరం కూడా మారతాయి. కానీ టీటీడీ బోర్డులో మెంబర్గా సాధించాలంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక పెద్ద పోటీ తత్వం రకరకాలుగా అయిపోయింది. అంటే నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటిది, లేకపోతే భక్తులకు సేవ చేసేటువంటి తత్వం గురించి కాదు, అది ఒకటువంటి పేరు. దేశం మొత్తం పరిచయాలు పెరుగుతాయి, రకరకాలైన విధానాలు ఉంటాయి అనేటువంటిది టీటీడీ బోర్డులో మెంబర్ కావాలి. నిజంగా సేవ చేసేవాళ్ళు లేరు అక్కడ. భక్తుడు అలా లైన్ లో నిలబడి ఈ రోజు రాజకీయం ఏంటంటే తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదని మనం చేశారు. చాలా అభినందించాలి బిఆర్ నాయుడు గారిని. తిరుమల కొండ మీదకి వచ్చి ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా వాడి మీద చర్యలు ఉంటాయని. మరి రాజకీయాలు మాట్లాడకూడదు, సరే, అక్కడ రాజకీయ వాతావరణం ఎక్కడికెక్కడ వాళ్ళు పోతున్నారు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు. ఈ ప్రోటోకాల్స్ ఇన్ని సిస్టమ్స్ వచ్చినాయి, అసలు ఎంతమంది, ఎన్ని వేల మంది సామాన్య భక్తులు ఏంటంటే మెల్లబెట్టి గడుతున్నారు. 2 నిమిషాలు శ్రీవారిని 20 గంటల లైన్లో ఉంటే 2 నిమిషాలు శ్రీవారిని చూసుకుంటా లేకుండా మెల్లబెట్టి గడుతున్నారు అక్కడ సిబ్బంది. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే రోజుకి యావరేజ్ 60,000 నుంచి 70,000 మంది వస్తూ ఉంటారు. నేనంటే అయోధ్యలో రోజుకి 1,00,000 మంది వెళ్తున్నారట, గంటలో దర్శనం అవుతుంది. అక్కడ ఈ విధంగా రాజకీయం లేదు కాబట్టి రికమెండేషన్స్ ఎందుకు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు దిశగా మీరు ఏమైనా ఆలోచిస్తారా? ఖచ్చితంగా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించింది. అంటుంది రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి హిందూ భక్తులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీవారి దేవాలయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులకి. అక్కడ కూడా రాజకీయాలు ఏంటి? అక్కడ కూడా ప్రోటోకాల్స్ కొంతమందికి ఉండొచ్చు, అంటే టీటీడీ బోర్డు మెంబర్స్కో లేకపోతే మంత్రివర్గానికో లేకపోతే కొంతమందికి పెద్దలు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు అలా వచ్చినప్పుడు ఉండొచ్చు. కానీ ప్రతి వాళ్ళ ప్రోటోకాలే. రిటైర్డ్ జడ్జీలు, ఎక్కడెక్కడ జడ్జీలు, దానికి పేపర్లో, మీ మీడియాలో కూడా పేపర్లోనే ఈ రోజు జడ్జి గారు దర్శనం ఇచ్చారు కుటుంబ సమేతంగా. ఆయన దర్శనం ఇస్తే మాకేంటి లాభం, ప్రజలకేంటి ఉపయోగం? అంటుంది ఇవన్నీ దూరం చేయాలి. ప్రక్షాళన అంటే ఆ విదేశంగా తీసుకెళ్ళాలి. ఏమండి అడ్డుపడాలా? ఎక్కడ అడ్డుపడాలి? అలా కాదు, నేను అంటుంది ప్రక్షాళన కావాలని సామాన్య భక్తులుగా నేను కోరుకుంటున్నా, నేను అనుభవంతో చెప్తున్నా. అందరూ కోరుకునే వాళ్ళైతే ఇక్కడ అలా కాదు, అలా కాదు, ప్రభుత్వం అంటుంది. నిజంగా ప్రక్షాళన అనేది ప్రసాద్ గారు చెప్పినట్టు 6 నెలలను 7 నెలలను జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా వ్యవస్థ నిర్మూలన చేశారో మనకు తెలుసు. మనకి మన వైవి సుబ్బారెడ్డి గారే గత 4 సంవత్సరాలకి 1,00,000 లెటర్లు ఇచ్చాడట, మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక మంత్రి గారి పిఏని తీశారంట, మంత్రి గారి పిఏని. ఆయన ఏకంగా ఆ మంత్రి గారి లెటర్ అన్ని తీసుకెళ్లి హోటల్కి ఇచ్చేసాడంట. ఏంటండి ఇది?